నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. విమలానంద యోగీంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గురూన్ ప్రణమామ్యహం. విమలానంద, త్రివిక్రమ రామానంద, శివచిదానంద భారతీ మహాస్వాములు, మా గురు పరంపర వీళ్ళందరికీ కూడా మనస్సులు సమర్పిస్తూ ఉన్నాను. ఇవాళ కాశీపట్టణంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకంగా కుంభమేళా సంవత్సరం కావటం మూలాన లక్షల కోట్ల మంది జనులు ప్రయాగకే కాకుండా కాశీకి కూడా వస్తున్నారు. ఈ కాశీ మహాక్షేత్రం ఇది అవిముక్త క్షేత్రం, విశ్వనాథుడి యొక్క క్షేత్రం. అన్నపూర్ణ, విశాలాక్షి, కాశీ విశ్వనాథుల యొక్క దివ్యమైన భవ్యమైన మహత్తర క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో కిందటి మహాశివరాత్రికే ఇక్కడ మన ఆలయంలో, మన ఆశ్రమంలో, ఇక్కడ కుర్తాళపీఠ విభాగమైనటువంటి సిద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాలను, శివలింగ ప్రతిష్టలను కిందటి మహాశివరాత్రికి ప్రారంభించాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎంతోమంది ఉత్సాహంగా వచ్చారు. అందులో ఇది ప్రత్యేకమైనటువంటి కుంభమేళా సంవత్సరం కావటం వల్ల మరింత ఉత్సాహము, భక్తితోటి ఇచ్చేశారు భక్తులైనటువంటి వారు. దేశ విదేశాల నుండి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడాను చాలామంది ఇక్కడ శివలింగ ప్రతిష్టలు చేయించుకుంటూ ఉన్నారు. ఈ శివలింగ ప్రతిష్ఠ చేస్తే ఏమొస్తుంది అని అంటే, కాశీలో బ్రహ్మాది దేవతలు, ఇంద్రాదులు అందరూ కూడా ఇక్కడ శివలింగ ప్రతిష్టలు చేసి, తపస్సులు చేసి దివ్యమైనటువంటి స్థానాలను పొందారు అని మనకు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కాశీఖండ మహాగ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అంటే ఇక్కడ కనుక శివలింగ ప్రతిష్ఠ చేసేటట్లయితే మానవుడు ఏమి కోరితే అది లభిస్తుంది అని చెప్పి, కనుక మీకు ఉన్నటువంటి సమస్త పాపములు పోవటానికి, తరతరాలుగా ఉన్నటువంటి దోషాలు పోవటానికి, అంతేకాకుండా పుణ్యం లభించటానికి, దివ్యమైన పరమేశ్వరుని యొక్క మహత్తర కరుణా కటాక్షం లభించి సర్వకామ్యములు సిద్ధించటానికి ఈ శివలింగ ప్రతిష్ఠ ప్రధానంగా తోడ్పడుతుంది. కనుక ఇవాళ ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ కార్యక్రమాలలో పాల్గొని మహాశివరాత్రి నాడు జరిగేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ దీక్ష, దానివల్ల శుభములు పొందుతారు. అయితే కాశీ అనగానే మామూలుగా స్మరణకు వచ్చేటువంటి విశేషాల గురించి లాంఛనప్రాయంగా ప్రస్తావిస్తాను నేను. కాలకంఠ వినీలకంఠాయ శంభవే మధురాంతకాయ నమః శివాయ. కాలకూట వినీలకంఠాయ శంభవే మధ్వాంతకాయ నమః శివాయ. కాద్రవేయాదిపగ్రైవేయభూషాయ మధుసఖాయో నమః శివాయ. కుంభిరీధరసుతాకుచకుంభపరిరంభ మహనోలుపాయో నమః శివాయ. వేదాదినిశేష విద్యా మధుమౌళి మణికలాపాయో నమః శివాయ అని ఆ పరమేశ్వరుడు భావిస్తూ ఆయన మదనాంతకుడు అని మొదటి పాదంలోనే చెప్పడం జరిగింది. కాలకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయో నమః శివాయ. కాశీలో మదనాంతకుడైనటువంటి శివుడు ఉంటాడు. శివుడు ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటాడు. అదే కామాఖ్య క్షేత్రంలో అయ్యేటట్లయితే ఆయన కామ వల్లభుడుగా ఉంటాడు, కామేశ్వరుడు. అక్కడ ఆ కామాఖ్య వల్లభుడు అద్భుతమైనటువంటి ప్రేమమూర్తిగా ఉంటాడు. ఇక్కడ వైరాగ్యమూర్తి, మన్మధుడిని దహనం చేసినటువంటి వాడు మదనాంతకాయో నమః శివాయ. గంధదంతావళ జలంధరాంధకాది
విబుధ పరిపంధివాహిని నిబిడ వర్గ ఘోరాంధకారాబ్జబంధు కిరణ వర్గ ఘోరాంధకారాబ్జబంధు కిరణ మాలినే శాశ్వతాయోర్ధమ శివాయ ఓం నమో విశ్వనాథాయ అని భావిస్తూ ఈ విశ్వనాథుడి గురించి స్మరించినప్పుడల్లా కూడా ప్రధానమైనటువంటి అంశాలు కాశీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి దేవతలను స్తోత్రం చేశాడు. కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు ఇక్కడ ఉండే దేవతల గురించి చెప్తూ ఒక అద్భుతమైన పద్యం రాశాడు. కంఠాగ్ర కరిరాజు డొంటి విఘ్నేశుడు వనకు గుబ్బలి కూతు కొడుకు గుర్ర ఆకాశమండలంబను నల్ల కలువకు అకరు అద్యుడ్డు లోలార్కమూర్తి గోపాలరామల గుబ్బచన్నుల మెచ్చు గిర్వాడ మద్యుడ్డు కేశవుడ్డు కర్రి వ్రిడాశూజ్యకటి గోపురద్వార పరిరక్షకుడు కాలభైరవుడ్డు కాలకంఠుని శిరసుపూ గగనగంగా. ఇట్లా కాశికా మహాక్షేత్రమునకు ఏడుగడయునైన ఇందరును ఇత్తురెల్లప్పుడు ఇప్సితములు. మీ అందరికీ కూడా ఈ దేవతలందరూ ఉంటి విఘ్నేశ్వరుడు, లోనార్కుడు, గోపాలకృష్ణుడు, అదే ఆదికేశవుడు, విద్యుబాధవుడు, అంతేకాకుండా పరిరక్షకుడైనటువంటి భైరవుడు, ఈ కాశీ రక్షకుడైన భైరవుడు, కాశీ సమస్త పాపములను తొలగించేటువంటి గంగానది మీకు శుభములిత్తురుగాక అని భావిస్తారు. ఆ భావన మీ అందరికీ కూడా చక్కగా వర్తిస్తూ ఉంటుంది. అయితే మామూలుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను ఒక శ్లోకం చదువుకుంటూ వింటూ దాని ప్రకారం కాశీలో దృశ్యాలు చూస్తుంటారు. ఏమిటంటే విశ్వేశం మాధవం డుగ్ధిం దండపాణించ భైరవం మధ్యే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అని చెప్పి విశ్వేశ్వరుడు, మాధవుడు, డుగ్ఠి, దండపాణి, భైరవుడు, మధ్యే కాశీ పట్టణ నగర దేవత, గుహ, గంగా, భవానీ, మణికర్ణిక. ఈ శ్లోకం ప్రధానంగా చదువుతూ దీంట్లో ఉండేటువంటి దేవతలందరినీ కూడాను ముఖ్యంగా దర్శిస్తూ ఉంటారు. ఇలా వచ్చిన ప్రతి వ్యక్తి కూడాను విశ్వనాథుడికి దర్శనం చేసుకుంటారు, అన్నపూర్ణాదేవిని చూస్తారు, విశాలాక్షి దర్శనం చేసుకుంటారు, ఇట్లా మిగతా దేవతలందరినీ దర్శనం చేసుకుంటారు అనుకోండి. అయినప్పటికీ కూడా మాధవుడికి కూడా చాలా ప్రాధాన్యం ఉన్నది. విశ్వేశం మాధవం నుండి మాధవుడు అంటే బిందుమాధవుడు. బిందుమాధవుడు అనే పేరు రావటం చాలా చిత్రమైనటువంటి పేరు అది. బిందుమాధవుడు ఏమిటి అంటే ఈ బిందుమాధవుడి ఆలయం ఎక్కడ ఉన్నది అని అంటే త్రైలింగ స్వామి యొక్క సమాధి మందిరం ఉన్నది. ఆ సమాధి మందిరాలలోనే సమాధి మందిరానికి కొద్ది దూరంలో, కొద్ది గజాల దూరంలో అదే ప్రదేశంలో ఉన్నది ఈ బిందుమాధవుడి యొక్క ఆలయం. అగ్నిబిందుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తే విష్ణుమూర్తి సంతోషించి ఆయనకు కావలసినటువంటి వరాలన్నీ కూడా ఇచ్చేట. ఇస్తూ నేను ఇక్కడి నుంచి కూడా నువ్వు నా గురించి ఇంత తపస్సు చేశావు, ఇంత భక్తి చూపించావు, అందువల్ల నన్ను అందరూ కూడా బిందుమాధవుడు అని పిలుస్తారులే ఇక ముందు నుంచి అన్నాడు. అందువల్ల అగ్నిబిందుడు స్థాపించిన లేదా ప్రార్థించినటువంటి విష్ణుమూర్తి కనుక ఆయనకు బిందుమాధవుడు అని పేరున్నది. విశ్వేశం మాధవం నుండి గణపతి. నుండి గణపతి అంటే కంఠాగ్ర కరిరాజు నుండి విఘ్నేశుడు అన్నాడు శ్రీనాథుడు. అంటే ఆయన వినాయకుడు, గణపతి. విశ్వేశ్వరుడి ఆలయం ముందు నిల్చోగానే మొట్టమొదట ఎడవ పక్కన కనిపించేటువంటిది నుండి గణపతి. నుండి గణపతి వడకు ఉబ్బలి కూతు కొడుకు గుర్ర. పార్వతీదేవి యొక్క ప్రధానమైన మొట్టమొదటి బిడ్డ గణేశ్వరుడు అని అంటే కాశీలో ఆయన నుండి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు, నుండి గణపతి. అట్లనే ఎడమ పక్క కొంచెం ముందుకు వెళ్ళేటట్లయితే అక్కడ దండపాణి ఆలయం ఉంటుంది. శ్వేశం మాధవం నుండిం దండపాణించ భైరవం. దండపాణి అని అంటే కాశీనగరానికి పరిపాలకుడు అన్నమాట. ఆయన విశ్వేశ్వరుడు అతన్ని పరిపాలకుడుగా నియమించాడు. అట్లనే భైరవుడు ఉన్నాడు, దండపాణించ భైరవం. భైరవుడు నగర రక్షకుడు ఆయన. అంటే దీంట్లో ఎలా చెప్పవచ్చు అంటే ఇప్పటి మాటల్లో చెబితే దండపాణిని కలెక్టర్ అని, భైరవుడిని పోలీస్ కమిషనర్ అని అనొచ్చు మన ఇప్పటి మాటల్లో కనుక చెప్పేటట్లయితే. వందే కాశీం గుహాం గంగాం. కాశీ, కాశీ నగర దేవత. కాశీనగర దేవత అని అంటే
ప్రతి పట్టణానికి కూడాను ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ఆ నగరాధీశ్వరుని యొక్క భార్యగా పరిగణించబడుతుంది. మనకు రామాయణంలో కథ ఉంటుంది. కుశమహారాజు చాలా కాలం రామును శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన మహారాజు అయినా కూడా అయోధ్యలో ఉండలేదుట. లేకపోతే ఒకరోజు ఆయనకు కల్లో కనిపించింది. కల్లో దేవత కనిపించి, నేను నీ భార్యనయ్యా, నన్ను విడిచిపెట్టి ఉంటున్నావు, నువ్వు నా దగ్గరికి రావాలి అనేదట. కల్లో కనిపించి అంటే ఇప్పుడు కుశమహారాజు అన్నట్టు ఆమెను, ఎవరు నువ్వు? కాత్వం శుభే కశ్యపరిగ్రహోవా కింవా మదభ్యాగమ కారణంతే ఆచక్ష్వత్వా వశిరాం రఘూణాం మనః పరస్త్రీ విముఖ ప్రవృత్తి. నువ్వెవరో మా రఘువంశ మహారాజుల యొక్క కీర్తి గురించి తెలియదా? మేము పరస్త్రీ విముఖులము అన్నాడు. అంటే పట్టుంది, నేను పరస్త్రీని కాదు, అయోధ్యానగర దేవతను. నువ్వు నా దగ్గరికి రాకుండా ఇక్కడెక్కడో ఉంటున్నావు, రావాలి, ఇది నీ కర్తవ్యము, ఈ ధర్మం వారంటే అప్పుడు తెలుసుకొని అయోధ్య వెళ్ళి పరిపాలించాట కుశమహారాజు. అతనే విశ్వనాథుడికి విశాలాక్షితో పాటుగా కాశీనగర దేవత కూడా ఆయన భార్య. ఆమెను కాశీదేవి, కాశీదేవత అని అంటారు. మొన్నే కాశీనగర దేవత దేవాలయం కూడా ఒక చిన్నది ఉన్నది, అది చాలామందికి తెలియదు. దాన్ని మామూలుగా కాశీ దేవత అంటే ఎవరికి తెలియదు. అక్కడి వాళ్లకు వందే కాశీని తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు. అంటనే గుహలు ఉంటాయి కాశీలో, చాలా చోట్ల గుహలు ఉన్నాయి. వ్యాస గుహ, అట్లనే ఇంకా జైగీషవ్య గుహ, ఇంకా ఎన్నో గుహలు ఉన్నాయి. అన్ని గుహలు కూడా దాదాపు ఇప్పుడు పూర్తి చేశారు. ఇప్పుడు ఏదో ఒక చోట కొంచెం దూరంగా ఒక చిన్న గుహలాగా చూపిస్తూ ఉంటారు, ఇది వ్యాస గుహ అని చెప్పి. అట్లా గుహలు బాగా ఉండేవి ఒకప్పుడు కాశీలో. కాశీ గుహ, ఆ గుహలలో ఒక్కో గుహలో ఏముండేది కూడా, దాంట్లో యక్షులు ఉంటారు, మహాసర్పములు ఉంటాయి, నాగదేవతలు ఉంటారు, గంధర్వులు ఉంటారు, ఋషులు ఉంటారు. ఇట్లా రకరకాల ఏ గుహలో ఏమున్నది కూడాను కాశీ ఖండంలో వర్ణించడం జరిగింది. అంటేనే గుహాం గంగాదేవి ఉన్నది, పరమ పవిత్రమైనటువంటిది. గంగా స్నానం చేస్తే చాలు సమస్త పాపములు కూడా నశిస్తాయి. ముందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భవాని పరమేశ్వరి, విశాలాక్షి, అన్నపూర్ణ, ఆమె సర్వ విశ్వనాథుని యొక్క భార్య, ప్రేయసి ఆమె. అంటేనే మణికర్ణిక మహాక్షేత్రం, మా కాశీలో ఉండేటువంటి మహాతీర్థం అది. ఆ మణికర్ణికా తీర్థంలో స్నానం చేసేటట్లయితే లభించని దేవి లేదు, సర్వపాపములు కూడా పోతాయి, పుణ్యం లభిస్తుంది అది. వీటన్నింటిని గురించి కూడా కాశీఖండంలో చాలా వివరంగా చెప్పబడ్డాయి. ఉదాహరణకు మణికర్ణిక ఉన్నదనుకోండి. ఏమిటి మణికర్ణిక అని అంటే, విశ్వనాథుడు ఒకసారి పార్వతీదేవిని చూశాట. మరి నగరానికి మంచి పరిపాలకుడు కావాలి, మనం ఎక్కడ చూసుకుంటాం అని పార్వతీదేవి వైపు చూస్తే ఆమెలో నుంచి అప్పుడు వాళ్ళ మధ్య విష్ణువు ఉదయించాట. విష్ణువు ఉదయిస్తే నువ్వు నగరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటాయన అంటే సరేనని ఇంకా ఆయన అనుగ్రహం కోసం అని చెప్పి తపస్సు చేశాట. ఆ తపస్సు చేసి తర్వాత అతను ఏం చేశాట, తన చక్రంతో ఒక తీర్థాన్ని తవ్వి దాంట్లో నీళ్లు లేవు. అతడి తవ్వేటప్పుడు వచ్చినటువంటి శ్వేత జలములతోటి దాన్ని నింపేశాట. అందువల్ల దానికి చక్రం పేరు వచ్చింది, చక్ర పుష్కరిణి అని చెప్పి. అయితే విశ్వనాథుడు సాక్షాత్కరించగానే తపస్సుకు వచ్చి సాక్షాత్కరించగానే విష్ణుమూర్తి స్తోత్రం చేశాట. ఆ స్తోత్రానికి సంతోషించి శివుడు తల ఊపాట. ఆ తల ఊపితే చెవులకు ఉన్నటువంటి కర్ణకుండలాలలో ఉన్నదాన్ని మణికుండలము అని అంటారు. ఆ మణికర్ణిక కాస్త ఊడి ఆ తల ఊపుతూ ఉంటే అది ఆ నీళ్లలో పడిందిట, ఈ విష్ణువు తవ్వినటువంటి తీర్థంలో పడిందిట. ఎప్పుడైతే శివుని యొక్క మణికర్ణిక కర్ణ ఆభరణం దాంట్లో పడిందో అప్పటి నుంచి అది మణికర్ణిక అయింది. ఆ మణికర్ణికను పెంచినటువంటి తీర్థం ఇంకోటి లేదు కాశీలో. అందువల్ల మణికర్ణిక గురించి వ్యాసుల వారు ప్రత్యేకంగా మణికర్ణిక స్తోత్రం కూడా రాశాడు ఆయన. అలా దేవతలందరూ తర్వాత మహర్షులందరూ కూడా వస్తారు. కాశీ వెళ్ళిన ప్రతివాడు కూడా
గంగా స్నానం చేస్తూనే ఈ మణికర్ణికా తీర్థంలో కూడా స్నానం చేస్తూ ఉంటారు. గంగ పక్కనే ఆనుకొని ఉంటుంది, దాంట్లోకి దీనికి జల సంబద్ధం కూడా అవుతుంది. ఎలా అంటే దండపాణి ఉన్నాడు. దండపాణి అంటే హరికేశుడు అనేటువంటి యక్షుడు, పూర్ణభద్రుడు అనే యక్షుడి యొక్క కుమారుడు. అతడు శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడి గురించి తపస్సు చేస్తే పరమేశ్వరుడు విశ్వనాథుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు. హరికేశుడిని నగరాధికారిగా నియమించాడు. ఆ నగరాధికారిగా ఉన్నటువంటి అతడికి దండపాణి అని పేరు. దండపాణి అంటే రాజదండాన్ని ధరిస్తూ ఉంటారు కదా, మనకు కొన్ని చోట్ల మనకు ఈ కోర్టులలో వాటిల్లో చూస్తూ ఉంటాము. దండపాణి వెనకటి రోజుల్లో మహారాజులందరికీ కూడా దండం పట్టుకొని దండపాణులై భటులు బుద్ధి నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలా దండపాణి అన్నారు ఆయన్ను. అంటే రాజదండాన్ని ధరించి పరిపాలిస్తూ ఉంటాడు కనుక ఆయన దండపాణి. అంటేనే భైరవుడు ఉన్నాడు. భైరవుడు తిరుగుతున్నాను నేను. భైరవుడు అంటే నగర రక్షకుడు అని అర్థం. నగరాన్ని రక్షించేటువంటి వాడు. పంచక్రోశ పరీతమైనటువంటి ఈ మహాక్షేత్రంలో ఇవాళ మన సిద్ధాశ్రమం ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సిద్ధాశ్రమంలో కాళీకాల భైరవుల ప్రతిష్ట కూడా చేయించడం జరిగింది. నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈనాడు ఈ ప్రత్యేకమైనటువంటి శివలింగ ప్రతిష్టలు చేయటం, ఈ కాలభైరవుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందటం, ఇవన్నీ కూడా అసామాన్యమైనటువంటి విశేషాలు, సామాన్యమైనవి కాదు. మళ్ళీ మీరందరూ కూడా భైరవ విశ్వనాథ భక్తులు, శివభక్తులు మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఎంతో దూర సుదూర ప్రాంతాల నుండి మీ అందరికీ కూడాను కారుమొయిళ్ల చీకటులు క్రమ్మిన వేళల అర్ధరాత్రులన్న అనని మంటలు అంతరమునందు జ్వలింప గుహాత్రికోణ కుండారుణ వంఘ్రి మధ్యలు జయంకర హోమము చేయు యోగులన్ వీర తపస్సులను తలతూ భీషణ భైరవ యోగ మార్గగాములన్. భీషణ భైరవ మార్గగాములు శివభక్తులైనటువంటి మీరందరికీ కూడాను ఆ కాలభైరవుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు, అన్నపూర్ణ అందరూ కూడా మీకు శుభములు ప్రసాదింతురుగాక. భక్తితో శివలింగ ప్రతిష్టలు చేసి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.